మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చులకన భావంతో వ్యవహరిస్తోందని, పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో అలసత్వం వహించడం దారుణమని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్త సమ్మెలో పిలుపులో భాగంగా కాకినాడలో స్థానిక శారదాదేవి గుడి వద్దనున్న కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘ కాకినాడ కమిటీ అధ్యక్షులు బొబ్బిలి శ్రీనివాసరావు అధ్యక్షతన నిరసన ధర్నా జరిగింది. ఈ నిరసన ధర్నాకు ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు. ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చులకన భావంతో వ్యవహరిస్తుందని, పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో అలసత్వం వహిస్తుందని ఆయన అన్నారు. కార్మికులకు జీతాలు సక్రమంగా రాకపోతే వారికి ఈ జీతాలు అధికారుల నుండి రికవరీ చేసి కార్మికులకు మంజూరు చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి తుపాకుల లక్ష్మీనారాయణ, 14 సర్కిల్ ప్రతినిధులు కౌలు శ్రీనివాస్, రామకృష్ణ, బంగారు రాజేష్, బొబ్బిలేశ్వరరావు, బండి అప్పన్న, దుర్గమ్మ, బండి హరి, నిమ్మకాలేశ్వరరావు, సత్యనారాయణ, బండి హరికృష్ణ, సింగపల్లి రమణ, నక్క అప్పన్న, నక్కన లక్ష్మణ్ తదితర సభ్యులు పాల్గొన్నారు. ఇవాళ జనాభా విస్తారంగా పెరుగుతూ ఉన్నాయి, నిర్మాణాలు పెరుగుతూ ఉంది, రిటైర్మెంట్ అవుతున్నారు, చనిపోయిన వాళ్ళు చనిపోతున్నారు. కానీ సిబ్బంది మాత్రం పెంచడం లేదు. ఉన్న సిబ్బంది మీద పని ఒత్తిడి భారం పెంచుతూ ఉన్నారు, తీవ్రతర ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. అందుకే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సిబ్బందిని పెంచండి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే మా మున్సిపల్ కార్మికులు సొంత ఇల్లు లేక, ఇంటెద్దులు కట్టుకోలేక అద్దెంట్లో చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. మా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి, ఇల్లు నిర్మించాలి, మున్సిపల్ కాలనీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏపీ మున్సిపల్ వర్కర్స్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకనే ఇవాళ కాకినాడలో సోషల్ శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు, టాయిలెట్ కార్మికులు వర్కర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ ఆప్కాస్ లో విలీనం చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. వారు బకాయి జీతాలు చెల్లించమని చెప్పేసి కోరుతున్నాం. వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం. మా న్యాయమైన డిమాండ్స్ నవంబర్ 3వ తేదీ లోపు పరిష్కరించకపోతే నవంబర్ 3వ తేదీన పనులు అన్ని వస్తువులన్నీ మేము పనిముట్లు పక్కన పెట్టి తెల్లవారుజాము నుంచి మేము సమ్మెలోకి వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రజాప్రతినిధులు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సమ్మె కాకుండా వీళ్ళ సమస్యలు సామరస్యంగా పరిష్కరించే విధంగా మీరు కూడా చర్చలలో పాల్గొనే విధంగా మా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాం. లేదంటే ఈ సమ్మెను ప్రారంభించడానికి మరింత ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మన కాకినాడలోని స్థానిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం. పర్మనెంట్ వర్కర్స్ కి డిఏలు వెంటనే అమలు చేయాలి. అలాగే పిఆర్సీ 11వ పిఆర్సీ కూడా అమలు చేయాలని కోరుచున్నాం. మరి సర్వీస్ స్కేల్ కూడాను తొందరగా చేయాలని కోరుచున్నాం. మరి ఆప్కాస్ వర్కర్స్ కి సమాన పనికి సమాన వేతనం పర్మనెంట్ చేయాలని, లేదా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కోరుచున్నామండి. మరి స్పెషల్ శానిటేషన్ వర్కర్స్ కి బకాయి ఉన్న జీతాలన్నీను వెంటనే మంజూరు చేయాలని, వాళ్ళని ఆప్కాస్ లో విలీనం చేయాలని కోరుచున్నాం. మరి పెరుగుతున్న జనాభా అనుగుణంగా మరి కొత్త సిబ్బందిని కూడా నియమించాలని కోరుచున్నాం. మరి అలాగే యూనిఫారం పర్మనెంట్ వర్కర్స్ కి ఆప్కాస్ వర్కర్స్ కూడా ఇవ్వాలని కోరుచున్నాం. మరి అలాగే కుట్టి కూలీ కూడా బకాయి ఉన్నదండి, ఆ కుట్టి కూలీలు కూడా ఇవ్వాలని కోరుచున్నాం. మరి ఈ యొక్క సమస్యల మీద స్థానికంగా ఈ యొక్క సమస్యల మీద ప్రతి ఊర్లోనూ కూడాను రాష్ట్ర పిలుపు మేరకు 3వ తారీఖున సమ్మె కార్యక్రమం తలపెడుతున్నామండి. ఈ యొక్క కార్యక్రమానికి కాకినాడ ప్రజలందరూ కూడాను మనకు సహాయ సహకారం అందించాలని కోరుచున్నాం.